ఎంసీలో చాలా మంది చాలా సిచ్యువేషన్స్ లో సాక్రిఫైస్ చేశారు. బట్ కొంతమంది చేసిన అల్టిమేట్ సాక్రిఫైసెస్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువ అనే చెప్పుకోవాలి. యాక్చువల్ గా ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ సారీ ఈ హీరోస్ చేసిన సాక్రిఫైసెస్ గురించి ఒక షార్ట్ లో చెప్పడం తక్కువ అనిపించింది. అందుకే ఈ లాంగ్ వీడియో. ఇట్స్ లైక్ ఎమోషనల్. నెంబర్ 5 స్పైడర్ మ్యాన్. పీటర్ పార్కర్ చాలానే సాక్రిఫైస్ చేస్తున్నాడు తన లైఫ్ నుంచి అని చెప్పుకోవాలి. మోస్ట్లీ పీటర్ పార్కర్ కి అవెంజర్స్ లో ఎక్కువగా బాండింగ్ ఉంది టోనీ స్టార్క్ మాత్రమే. బట్ టోనీ చనిపోయిన తర్వాత పీటర్ పార్కర్ అవెంజర్స్ తో అంత కాన్వర్జేషన్ అంత దగ్గరగా లేడని చెప్పుకోవాలి. తర్వాత స్పెల్ వాళ్ళ ఎనిమీస్ అందరూ ఎత్తుకు రావడం, ఆ ప్రాసెస్ లో తన ఆంట్ మెయిన్ కోల్పోవడం, తర్వాత ఎర్త్ ని తన ఎనిమీస్ నుండి కాపాడడం కోసం తన ఫ్రెండ్ ని, అవెంజర్స్ ని, తన లవర్స్ ని అన్నిటిని కూడా సాక్రిఫైస్ చేస్తాడు. నెంబర్ 4 లోకి. లోకి అలాంటి వాడు మనకు బాగా తెలుసు. తను ఎప్పుడు కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాడు. అదే తనకి ఆకతాయి దేవుడు అనే గుర్తింపును కూడా తెచ్చింది. బట్ ఎవరి కోసం సాక్రిఫైస్ చేయని వాడు తన అనుకున్న వాళ్ళని కాపాడడం కోసం థానోస్ ని తను ఓడించలేడు అని తెలిసి కూడా థానోస్ ని అటాక్ చేస్తాడు. ఆ ప్రాసెస్ లో తన లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తాడు. అండ్ ఎప్పుడు ఏడవని థోర్ కూడా లోకి చనిపోయినందుకు తను చాలా బాధపడతాడు. ఇదే చెప్తుంది లోకి ఎలాంటి సాక్రిఫైస్ చేశాడో అని. నెంబర్ 3 విజన్. విజన్ ని అల్ట్రాన్ ఆపడం కోసం క్రియేట్ చేసినప్పటికీ విజన్ ఎర్త్ ని కాపాడాలనే బాధ్యత తీసుకుంటాడు. అవెంజర్స్ అందరూ సివిల్ వార్ లో గొడవ పడుతూ ఉన్నప్పటికీ ఒకరిని కూడా విజన్ డ్యామేజ్ చేయాలి, గాయపరచాలి అని ఎప్పుడూ అనుకోలేదు. ఇన్ఫాక్ట్ థానోస్ మైండ్ స్టోన్ కోసం వస్తున్నాడు అని తెలిసి అది తనకు దొరకకూడదు అనే ఉద్దేశంతో తను ఎంతగానో ఇష్టపడే వాండాను కూడా కాదని తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీ అవుతాడు. నెంబర్ 2 బ్లాక్ విడో. మనం మూవీస్ లో నటాషాని చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి కూడా కొన్ని సీన్స్ లో షీఈ్ నాట్ ఆల్ రైట్ అన్నట్టుగానే ఉంటాయి. అది తన ఫ్యామిలీ విషయంలో గానీ, ఫ్రెండ్స్ విషయంలో గానీ, ఇంకా తను ప్రేమించిన బ్యానర్ విషయంలో గానీ ప్రతి దాంట్లో కూడా నటాషా తనని ఎంతగానో ఇష్టపడిన బ్రూస్ బ్యానర్ తో కనీసం ఒక పీస్ఫుల్ లైఫ్ కూడా బ్రతకలేకపోయింది. చివరికి నా జీవితం ఇంతే అంటూ సోల్ స్టోన్ ని సంపాదించే ప్రయత్నంలో ఒక అల్టిమేట్ సాక్రిఫైస్ చేసిందనే చెప్పాలి. నెంబర్ 1 టోనీ స్టార్క్. ఇన్ఫినిటీ వార్ లో థానోస్ స్నాప్ కి చాలా మంది ఆవిరైపోవడానికి రీజన్ నేనే అనుకున్న టోనీ స్టార్క్ చివరికి మళ్ళీ అలా జరగకూడదు అని తన ఫ్యామిలీని, అవెంజర్స్ ని కాదని తను చనిపోతాడు అని తెలిసి కూడా థానోస్ దగ్గర నుంచి స్టోన్స్ ని తీసుకొని స్నాప్ చేసి ఎర్త్ ని కాపాడి థానోస్ ని, తన ఆర్మీని ఓడించేసి ఏ సూపర్ హీరో చేయలేని ఒక అల్టిమేట్ సాక్రిఫైస్ చేసి ఐ యామ్ ఐరన్ మ్యాన్ అని నిరూపించుకుంటాడు. నాకు తెలిసి ఈ సూపర్ హీరోస్ చేసిన అల్టిమేట్ సాక్రిఫైసెస్ గురించి మీకు కరెక్ట్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.